అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో మరొక ఆదివారాన్ని, విశ్రాంతి దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, పేజీ నంబర్ 176 పేజీ, 5వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేర్చుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మరొకసారి చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులు ఎలా ఉన్నాయంటే దినములు చెడ్డవి. మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజులలో మరి సమయాన్ని పోనివ్వకూడదు. ఎందుకంటే దినములు మంచివి కాదు, చెడ్డవి. సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె. ఈ 2 వచనాలలో చాలా మాటలు ఉన్నాయి. సమయం ఒకటి ఉంది, అజ్ఞానులు అని ఉంది, జ్ఞానులని ఉంది. జాగ్రత్తగా నడుచుకోండి అని వ్రాయబడి ఉంది. ఈరోజు మన ధ్యానం ఏంటంటే సమయం. దేవుని యొక్క వాక్యం చదవడంలో సమయాన్ని గడపాలి, ప్రార్థన చేయడంలో సమయాన్ని గడపాలి, సహవాసంలో ఉండడంలో సమయాన్ని గడపాలి. ఈ యొక్క పోయిన వారం అంతా కూడా సహోదరులకి ప్రార్థన సమయం లేక ఆ యొక్క గ్రూపు ప్రార్థన సహోదరులకు ఇచ్చాం. కొంతమంది అందరూ చాలా వరకు గ్రూపు ప్రార్థన వారం అంతా చేశారు. మరి సోమవారం మొదలుకొని శనివారం వరకు సమయం ఇస్తే సమయాన్ని చాలా వరకు సద్వినియోగం చేసుకున్నారు. వచ్చి ప్రార్థన చేసుకోవడం, ప్రార్థనలో గడపడం, పాటలు పాడుకోవడం, అలాగా ఇచ్చిన సమయాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థన చేయడంలో కానివ్వండి, సహవాసంలో ఉండడం కానివ్వండి, దేవుని యొక్క సన్నిధిలో పాల్గొనడం కానివ్వండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే సమయం గతించిపోతుంది కదా. ఈ 2026కు ముందు 25వ సంవత్సరం గతించిపోయింది, 26 వచ్చింది. ఈ 26 తర్వాత మరలా ఏ సంవత్సరం వస్తుంది? 27 వస్తుంది కదా. అలా సమయం గతిస్తూ ఉంది. కాలములు, వారములు, రోజులు, నెలలు, సంవత్సరాలు గతించిపోతున్నాయి. కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం చూడండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. జెఫన్యా గ్రంథము
పేజీ నంబరు 773, 72, 73. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మరి 1వ వచనాన్ని చూద్దాం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. సమయం ఏం చేస్తుందట? అట్లానే ఉండటంలో సమయం గతించిపోతుంది కదా. మనం 5:30కి ప్రార్థన మొదలుపెట్టాం, ఇప్పుడు 6:30 అయింది, గతించిపోతుంది. ఇంకొచ్చేవుడికి 7 అవుతుంది, తర్వాత 7:30, 8, 9, 10 గతిస్తుంది అన్నమాట. పోయిన కాలం మరలా తిరిగి రాదు. నాకు 2025 సంవత్సరం కావాలంటే వచ్చిద్దా? రాదు, గతించిపోయింది. అందుకొరకు ఇక్కడ ఏమంటున్నాడు? సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ఇది నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి, కూడిరండి. దేవుని కోపము రాకముందే కూడిరండి, దేవుని దగ్గరకు రండి. ప్రజలందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవునికి స్తోత్రాలు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. చాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందరిని పిలుస్తున్నాడు దేవుడు. దేవుడు పిలిచినప్పుడు రావాలి. ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు మనం రాకపోతే, మనం పిలిచినప్పుడు దేవుడు మన దగ్గరికి రాడు. దేవుని సన్నిధిలోనికి దేవుని వాక్యం ద్వారా ఆయన యొద్దకు రావాలని మరి సమయం గతించిపోతుంది. అలాగనే ప్రతి దానికి సమయం ఉందని ప్రసంగి గ్రంథంలో మరి జ్ఞాని అయిన సొలొమోను తెలియచేస్తున్న 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏచుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పగా వేయుటకు, కౌగులించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగానుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి. ప్రతి దానికి ఏముందట? సమయం ఉంది. రాళ్ళు పారవేయటానికి సమయం ఉంది, కుప్ప వేయటానికి కూడా సమయం ఉంది, గుట్టగా వేయటానికి. ప్రేమించడానికి సమయం, ద్వేషించడానికి సమయం, ప్రతి దానికి సమయం ఉంది. కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే కాలములు, సమయములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి?
దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 7వ వచనం. మొదటి అధ్యాయము 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. కాలములు సమయములు మన స్వాధీనంలో లేవు, దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆయన కాలములో ఆయన సమయములో ఆయనకు మనం ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన కాలంలో కాదు, మనం అడిగినప్పుడు కాదు. ఆయన కాలము ప్రతి దానికి ఒక కాలము సమయం ఉన్నదని ప్రభు పేరట మనము చేస్తున్నాం. మరి దేవుణ్ణి ఎప్పుడు నమ్మవ్వాలి, ఎప్పుడు నమ్ముకోవాలి, దేవుని దగ్గర ఎప్పుడు రావాలి, దేవుడి మాట ఎప్పుడు వినాలంటే నేడు అనే సమయం ఉండగానే యేసయ్య మాట వినాల మనం. ఆయన దగ్గరికి నేడు అనే సమయం ఉండగానే ఆయన దగ్గరకు రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు అదుగో నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతి దినము మనము దేవుణ్ణి గణపరచాలి, ప్రతి దినము హెచ్చరించుకోవాలి, ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే ఈరోజు మరి జనవరి మాసం 11వ తారీఖు ఆదివారం, రేపు ఎన్నో తారీఖు 12 గతించిపోతుంది. అది నేడు అనే సమయం ఉండగానే యేసయ్య దగ్గరకు రావాలి, రక్షణ పొందాలి. అందరినీ పిలుస్తున్నాడు. నేడు అనే సమయం ఉండ. ఈ నేడు ఈరోజు గతించిపోతుంది. ఈరోజు ఆదివారం, రేపు సోమవారం, తర్వాత మంగళవారం గతించిపోతా ఉంటాయి. నేడు అనే సమయం ఉండగానే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి, ఒకరికొకరు దేవుని దగ్గరకు రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. సమయం ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే దేవుని మాట వినాలి, దేవుణ్ణి ఆరాధించాలి, గణపరచాలి, దేవుని దగ్గరికి రావాలని మనవి చేస్తున్నాం. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చాలు, దేవునికి స్తోత్రాలు. సమయమనక మరి సమయం అనేది కాకుండా అసమయము కదా, సమయమందును అసమయమందును ప్రయాసపడము. సమయము అసమయం అని లేకుండా ప్రార్థన చెయ్యాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం ప్రకటించాలని ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే అక్కడ నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. నెబుకద్నెజరు ఒక కలగని ఆ కళను మర్చిపోయాడు. ఆయన కలగన్నాడు, కళ మర్చిపోయాడు. ఆ కళ అర్థం ఏంటో అక్కడ ఉన్నటువంటి శకునగాండ్రకి, జ్ఞానులకి తెలియజేస్తున్నాడు. నేను ఒక కళ వచ్చింది రాత్రి, నాకు ఆ కళ నేను మర్చిపోయాను. మీరందరూ జ్ఞానులైన వారు మరి గారడి విద్యకు లేక మరి శకునగాండ్రు వీళ్ళందరూ ఏం చేయాలంటే నా కళ చెప్పాలా, కళ అర్థం కూడా చెప్పాలా, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తాను, నేను తుత్తినిలుగా చేస్తాను, మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. అందరూ భయపడి, రాజుకు భయపడి వచ్చారు. అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు. నీ వచ్చిన కళ మర్చిపోయాడు, కళ అర్థం ఏంటో తెలియదు.
అది వాళ్ళని చెప్పమంటే వాళ్ళు మేము చెప్పలేము అంటున్నారు. చెప్పకపోతే మీరు చంపేస్తాను మిమ్మల్ని, తుత్తునీలుగా చేస్తాను, ముక్కలు ముక్కలుగా చేస్తానని నెబుకద్నెజరు రాజు చెబుతున్నాడు. వాళ్ళు తలమునకలయ్యారు. ఏం కల అంటున్నారు గానీ వాళ్ళకి ఏమి చెప్పడానికి రాలా. అప్పుడు కొందరన్నారు గదా! దానియేలు అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆయన కలలో భావం చెప్పగలవాడు. ఆయన దేవదూతల జ్ఞానం ఆయనకున్నది. దేవుని జ్ఞానం ఉంది. ఆయన చెబుతాడు. ఆయన చెబుదామని ఆయన పిలుచుకొస్తారు దానియేలుని. పిలుచుకొచ్చిన తర్వాత, అయ్యా వీళ్ళెవ్వరు చెప్పలేకపోయారు. కాబట్టి నీవు చెప్పగలవని తెలిసింది. నీవు నాకు వచ్చిన కల చెప్పాలా, వచ్చిన కల భావం గూడా చెప్పాలి అంటే దానియేలు ఏమన్నాడో తెలుసా? ఆ! రాజు సన్నిధికి పోయి స్వప్న భావం నీ కల భావం చెప్పుటకై నాకు సమయం గావాలా. నువ్వు చెప్పమన్న వెంటనే నేను చెప్పను. నాకు సమయం గావాలా. ఆ సమయంలో నేను దేవునికి ప్రార్థన చెయ్యాల. దేవుని అడగాల. కాబట్టి నువ్వు చెప్పమన్నావు కరెక్టే. కానీ నాకు సమయం కావాలా అన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవుని దగ్గర కనిపెడుతున్నాడు దానియేలు. దేవుని దగ్గర ఆయనకొచ్చిన కల ఏంటో చెప్పు ప్రభువా. ఆ కల అర్థం ఏంటో చెప్పు ప్రభు అంటే దేవుడు చెప్పాడు దానియేలుకి. అన్నాడు సమయం కావాలా. నేను చెప్పను, నువ్వు చెప్పమన్నప్పుడు నేను చెప్పను. నాకు సమయం కావాలి. ఆ సమయంలో ఏం చేశాడంటే సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపాడు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేశాడు ఆయన. ఏం కళ వచ్చింది, ఆ కళ అర్థం ఏంటి, అవన్నీ కూడా అడిగాడు. అడిగితే దేవుడు చెప్పాడు. ప్రార్థన సమయం అనక సమయం అనక ప్రార్థనలో గడపాలి మనం. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము. పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. సమయం కావాలనే ఆ సమయాన్ని ప్రార్థనలో గడిపాడు దానియేలు. దానియేలుకి దేవుడు చెప్పాడు కళ. నెబుకద్నెజరుకు వచ్చిన కళ భావం మొత్తం చెప్పాడు. కాబట్టి మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థనలో గడపాలి. సహోదరులు కూడా పోయిన వారం అంతా ప్రార్థనలో గడిపారు. మరి ఆ రీతిగా సమయాన్ని వారికి ఇచ్చిన సమయాన్ని జ్ఞాపకం పెట్టుకొని సద్వినియోగం చేసి ప్రార్థనలో గడిపేవారుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మరి ఈ వారం కూడా కొంతమందికి ప్రార్థన సమయం యవనస్తులకి ఈ వారం మరి ప్రార్థన చేయడానికి సమయం ఇస్తున్నాం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు కాలములో ఆయన తగిన కాలంలో మనలను హెచ్చిస్తాడు, మనను అభివృద్ధి చేస్తాడు. మనకు కావలసిన ఆశీర్వాదాలు ఆయన కాలములో తగిన కాలములో దేవుడు మనకు ఇస్తాడని ప్రభు పేట మనవి దేవునికి స్తోత్రాలు. చివరగా పేతురు రాసిన మొదటి పత్రిక 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. తగిన కాలంలో చదవమ్మా. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసు కలిగి ఉండండి. ఆయన చేతి కింద దేన మనసు కలిగి ప్రార్థన చేస్తుంటే తగిన కాలంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.
దేవునికి స్తోత్రాలు. మనమైతే ఏం చేయాలా? గమ్ముగా ఉండకూడదు, ఊరుగా ఉండకూడదు, ప్రార్థన చెయ్యాలి. ఆయన చేతి కింద, బలమైన చేతి కింద ఉండి, దీన మనసులు కలిగి, యథార్థత కలిగి, నీతిమంతులుగా ఉండి ప్రార్థన చెయ్యాలి. అప్పుడు తగిన సమయములో, ఆయన సమయములో, ఆయన కాలములో మనల్ని హెచ్చిస్తాడని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె ఉండాలని ప్రభు తెలియచేస్తున్నాడు. కాబట్టి సమయాన్ని వృధా చేస్తున్నావా? ఆటపాటలలో, సినిమాలు, షికార్లు, లోకములో, సాతానులో నీవు ఉన్నావా? సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. లేక సమయంలో మనం వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, సహవాసాలు ఉండడం, దేవుని బిడ్డలతో కలిసి మాట్లాడడం, ఆ రీతిగా ప్రార్థనలో మరి అపోస్తుల కార్యం 2:42లో కూడా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండండి అని. కాబట్టి కాలమును, సమయమును వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె ఉండకుండా ఎలా ఉండాలట? జ్ఞానుల వలె ఉండాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా సమయాన్ని పోగొట్టలాయన. పగలో దేవుని వాక్యం చెప్పాడు, రాత్రులు ప్రార్థన చేశాడు, బోధించాడు, స్వస్థపరిచాడు, రక్షించాడు. దేవుని పనిలో, తండ్రి పనిలో ఆయన ఉన్నాడు. సమయాన్ని పోనేవల, వృధాగా ఉంచల. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా సమయాన్ని వృధా చేయకుండా అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె ప్రవర్తించాలని ప్రభు పేట తెలియచేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలను మన ఎన్నికలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను కూడా సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటాను ప్రభువా. అజ్ఞానిగా ఉండకుండా జ్ఞాని వలె ఉంటాను ప్రభు అని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటాను ప్రభువా. అజ్ఞానిగా ఉండకుండా జ్ఞాని వలె ఉంటాను ప్రభువా. తగిన కాలంలో మీరు మమ్మల్ని హెచ్చిస్తారు ప్రభువా. సమయం కొరకు ఎదురు చూస్తాను, ప్రార్థన చేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకొని ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అందరూ ప్రార్థన చేయండి. దేవా, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలని. సర్వకృపానిధిగ దేవా, మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు. కాలములు, సమయములు మీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభువా. మీ కాలము కొరకు, సమయము కొరకు ఎదురు చూసి ప్రార్థించే బిడ్డలుగా, వాక్యం చదువుకునే బిడ్డలుగా, వాక్యం ప్రకటించే బిడ్డలుగా తీర్చిదిద్దండి ప్రభువా. స్తోత్రాలు. అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె ఉండడానికి కృప చూపించి సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని పేరు పేరు వసం దీవించి దర్శించమని మా ప్రభును, మీ ప్రియ కుమారుడగు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.